వైఎస్ షర్మిల ఇవాళ కాంగ్రెస్ తీర్థం తీసుకున్నారు. తెలంగాణ ఎన్నికల నాటికే వారు కాంగ్రెస్లో చేరుతున్న విషయం స్పష్టమైపోయింది. ఎన్నికల్లో వారు పోటీ చేయకుండా కాంగ్రెస్కు సపోర్ట్ ఇచ్చారు. సో ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి వచ్చింది. ఏదో క్షణాన్ని షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నట్టుగా స్పష్టమైపోయింది. నిజానికి అది కొత్తగా తీర్థం పుచ్చుకోవడం ఏం కాదు, ఘర్ వాపసి ప్రోగ్రాం. వైఎస్ ఫ్యామిలీ అంటే ఒరిజినల్గా కాంగ్రెస్ ఫ్యామిలీయే. పైగా తండ్రి తర్వాత కూడా ఆమె అన్న జగన్ తోటి రాజకీయాన్ని పంచుకున్నాడు. జగన్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు ఆమె ఆ యాత్రను కొనసాగించారు. ప్రతి ఒక్కరికి తెలిసిన పేరు ఆంధ్రప్రదేశ్, పాపులర్ అయ్యారు. ఇంటింటికి తెలిసిన పేరు, అది కొత్త పేరు కాదు. ఇవాళ అధికారికంగా ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయంలో ఖర్గే గారి చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా వారు తీసుకున్నారు. ఇప్పుడు షర్మిల ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ మీద ఎలా ఉంటుందనేది ఒక ఆసక్తికర చర్చ. ఎవరి మీద ఎలా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ మీద సరే, ఏ పార్టీ మీద ఎలా ఉంటుంది అనేది. చాలా పార్టీల మీద చాలా పద్ధతుల్లో ఈ ఎఫెక్ట్ పడబోతున్నది. ముందుగా ఎఫెక్ట్ పడేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి మీద. ఎందుకంటే వాళ్ళిద్దరు స్వయాన అన్నా చెల్లెడు. వీరు ఎలాగైతే వైఎస్ రాజశేఖర్ గారికి రాజకీయ వారసులు, ఆమె కూడా వైఎస్ రాజశేఖర్ గారికి రాజకీయ వారసురాలు. జగన్ ఓటు బ్యాంకే వైఎస్ అభిమానులు. సో వైఎస్ అభిమానుల్ని జగన్ క్యాంప్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళని ఏ మేరకు షర్మిల గారు చేరదీస్తారు, ఆకర్షిస్తారు, చీలుస్తారు అనేది ఒక చర్చ. అలాగే సాధారణంగా ఒక 5 ఏళ్ళు ఒకరు అధికారంలో ఉన్నప్పుడు వారి మీద కొంత అసంతృప్తి కూడా ఉంటుంది. ఎంత శాతం అది అనేది చెప్పలేము కానీ, బట్ తప్పనిసరిగా అసంతృప్తి ఉంటుంది జనంలో. అసమ్మతి ఉంటుంది, అసంతృప్తి కూడా ఉంటుంది. వారిలో కొందరిని, ఓటర్లలో కొంత శాతాన్ని, నాయకులు కూడా కొంతమందిని షర్మిల లాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రధానంగా వైసీపీ మీద పడేటువంటి ప్రభావం. షర్మిల ప్రభావం టీడీపీ మీద కూడా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందరికీ చాలా స్పష్టంగా తెలుసు, షర్మిల కాంగ్రెస్లో ఘర్ వాపసి కన్నా ముందే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారితో టచ్లో ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్యన కొంచెం సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నట్టే సంకేతాలు వస్తున్నాయి. టీడీపీతో ఆమె టచ్లో ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడు గారి దగ్గర 2 దారులు ఉన్నాయి ఇప్పుడు. ఒకటి, పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీ తోటి పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తాం. పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు కానీ బీజేపీ సిద్ధంగా ఉందో లేదో ఇంకా తెలియడం లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఏపీలో ప్రమోట్ చేయాలనుకున్నదో లేదో కూడా తెలియదు బీజేపీ సంగతి. పైగా మొన్న చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ వెనకాల మోడీ గారి హస్తం ఉన్నది. నేరుగా ఉన్నదా లేదా పరోక్షంగా ఉన్నదా? ఎందుకంటే మోడీ గారికి చెప్పకుండా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి చెప్పకుండా జగన్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించి ఉంటారని ఎవరు అనుకోరు. అంచేత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముందు పెద్ద సవాలే. వారికి జరిగింది ఏమిటో తెలుసు, ఢిల్లీలో ఏం జరుగుతున్నదో తెలుసు, కానీ వారు బీజేపీని వ్యతిరేకించే పరిస్థితుల్లో లేరు. ఇప్పటికీ వారు పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీతో కలిసి ఎన్నికలు వెళ్ళాలి అనుకుంటున్నారు. కాదు, కేంద్రంలో
మోడీ గారి పరిస్థితి బలహీనపడుతుంది ఈ ఎన్నికల్లో అని కనుక సంకేతాలు వస్తే వారికి షర్మిల కూడా ఆప్షన్ కావచ్చు. వయా షర్మిల కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళాల్సిన పని కూడా చంద్రబాబు నాయుడు గారు లేదు. ఎందుకంటే వారు ఆల్రెడీ రాహుల్ గాంధీతో టచ్లో ఉన్నారని చెప్పి మాట కూడా వినిపిస్తూ ఉన్నది. సో క్రాస్ రోడ్లో ఉన్నది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. సరే, షర్మిల వస్తే కాంగ్రెస్కి ఎంతో కొంత ఊపు వస్తాయి. సిపిఐ సిపిఎం కాంగ్రెస్ తోటి జత కట్టేటువంటి అవకాశాలు, పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎలాగో ఆ రెండు పార్టీలు ఇండియా కుటుంబంలో ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్ కలిసి నడుస్తారు. అదే బాటలు ఇక్కడ ఉన్నటువంటి ఇతర పార్టీలు ఎస్పీ కానీ ఆర్జేడీ కానీ అవి కూడా కలిసి నడిచే అవకాశాలు ఉన్నాయి. అవి మాత్రమే కాకుండా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఇటు టీడీపీ అటు వైసీపీ బీజేపీతో కలిసి నడుస్తున్నది అనే విషయం దాదాపు అందరికీ తెలుసు. జగన్ బీజేపీని బలపరుస్తారు కేంద్రంలో, చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్రంలో బీజేపీని బలపరుస్తారు. ఈ అపవిత్ర కలయిక పట్ల అసంతృప్తి ఉన్నటువంటి మేధావర్గం, ఆలోచన పరులు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఉన్నాయి. నేరుగా ఆ పార్టీలో చేరి పనిచేస్తారా లేదా అనే విషయం చెప్పడం కన్నా కూడా కాంగ్రెస్ పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ని చూపెట్టే అవకాశాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ చాలా ఇబ్బందులు గురైంది. రాష్ట్ర విభజన తర్వాత చాలా నిందలకు కూడా గురైంది. ఆ పరిస్థితుల నుండి బయటపడి పుంజుకునే అవకాశాలు కాంగ్రెస్కు ఉన్నాయి. థ్యాంక్ యూ.